హాయ్ అండి, వెల్కమ్ టు కాశీ కుకింగ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ స్వీట్ బాదుషా అండ్ బాలుషాహి అని కూడా అంటారు. మీరు చూడబోయేది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ రెసిపీ అండి, బట్ వితౌట్ మైదా. గోధుమ పిండితో జ్యూసీగా మంచి రుచిగా ఈరోజు బాదుషాని పర్ఫెక్ట్గా చేసే మెథడ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళు వీళ్ళు చేసినవి కాదండి, మనం చేసుకొని తింటే హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా బాదుషా రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు వరకు పెరుగు అండ్ పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం వంట సోడా వేసి కలపండి. పెరుగు పొంగే వరకు కలుపుకోవాలండి. ఇలా పెరుగు పొంగిన తర్వాత 2 కప్పుల వరకు గోధుమ పిండి అండ్ ఒక చిన్న కప్పు వరకు వేడివేడిగా ఉన్న నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి బదులు మనం డాల్డా కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ నేను నెయ్యితో చూపిస్తున్నాను. పిండి బాగా తడిచే వరకు కలపాలండి. అప్పుడే మనకు ఆయిల్లో వేసినప్పుడు గుల్లగా ఏర్పడుతుంది. తర్వాత కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ ఈవెన్గా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ముద్దగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు పాకం కోసం 2 కప్పుల వరకు పంచదారను వేసి 1.5 కప్పు వరకు వాటర్ పోసి కరిగించిన తర్వాత ఈ షుగర్ వాటర్ని స్టవ్ వెలిగించి జిగురు పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఇలాంటి జిగురు పాకం రావాలి. ఇప్పుడు నానుతున్న పిండిని మరలా బాగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత మనకు నచ్చిన సైజు ఉండగా తీసుకొని ఉండని 2 చేతుల మధ్యలో పెట్టి ముందు అదిమి పెట్టి గట్టిగా రుద్దండి. ఆ తర్వాత ప్రెషర్ తగ్గిస్తూ ఫ్లాట్గా మందంగా వస్తుంది. ఇప్పుడు మధ్య వేలుతో హోల్ పెట్టండి. ఇలాగే మిగిలినవన్నీ చేయండి. మరీ సాఫ్ట్గా రాకూడదండి, ఇలాగే రావాలి. అప్పుడే మనకి పొరలు పొరలుగా వస్తుంది. నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని చేతితో తాగగలిగినంత వేడిగా ఉండేటువంటి నూనెలో సగం బాదుషాలు మాత్రమే వేయండి. బాదుషాలు వేసిన 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తర్వాత నెమ్మదిగా గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేపండి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేపడం వల్ల బాదుషా పిండిగా లేకుండా లోపల వరకు వేగుతుంది. చాలామంది బాగా హీట్ వచ్చిన ఆయిల్లో వేయడం వలన అవి పైకి మాత్రమే ఎర్రని రంగుతో ఉంటాయి, బట్ లోపల వరకు ఈవెన్గా కుక్ అవ్వడానికి కారణం కూడా అదే. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి కలర్ వచ్చిన తర్వాత వెంటనే హై ఫ్లేమ్ మీద పెట్టి ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్ రాగానే వెంటనే ఖచ్చితంగా వేడి వేడి షుగర్ పాకంలో వేసేయాలండి. పాకం అనేది ఖచ్చితంగా వేడిగా ఉండాలి. మిగతావి కూడా ఇలాగే తీసేసుకొని వేసేసుకోండి. ఫిఫ్టీన్ టు 20 మినిట్స్ ఉంచి తీసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చేశారంటే బాదుషా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎప్పుడు చేసినా ఫెయిల్ అవుతూ ఇలా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది.